తప్పు చేయటానికి ముందే ధ్యానంలో ఇది చేయవచ్చు, అది చేయకూడదు అనే విషయం తెలుస్తుంది. 4, 5 నెలల వయస్సున్న పిల్లవాడికి కూడా చేతిలోంచి పాల సీసా కింద పడిపోతోంది అన్న విషయం తెలుస్తుంది. ఏదో తప్పు జరిగిందని తెలుస్తుంది. उसको भी पता होता है कि कुछ गलत हो गया। మరి మనకి ఎందుకు తెలియదు? మనకు కూడా తెలుస్తుంది. కానీ వినడానికి ఇష్టపడము. ఒక వ్యక్తి ఎవరినో తిడతాడు. పర్వాలేదు. తిట్టడం మన హక్కు. అటువంటి వ్యక్తులకు మనం ఎలా చెప్పగలం? ईश्वर उनको ही पसंद करते हैं ఎవరైతే తెరిచిన హృదయంతో మీ సహాయం లేనిదే నేను పురోగమించలేను అని వేడుకుంటాడో అతడినే భగవంతుడు ఇష్టపడతాడు. दुर्योधन का घमंड था। आप सबको पता है, जानामि धर्मम नच में प्रवृत्ति। దుర్యోధనుడు గర్విష్టి అనే విషయం మీ అందరికీ తెలుసు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి. ధర్మం ఏమిటో నాకు తెలుసు, కానీ నేనేమి చేయలేను. అధర్మం ఏమిటో కూడా నాకు తెలుసు, కానీ దాన్ని వదలలేకపోతున్నాను. అటువంటప్పుడు కొద్దో గొప్పో తెలివి ఉంటే మాత్రం శ్రీకృష్ణ భగవానుడిని, ప్రభూ, నాకు సాయం చేయండి, నా హృదయం తెరచి ఉంది, నేను హృదయపూర్వకంగా చెబుతున్నాను అని ప్రార్థించవచ్చు. కానీ మనం తప్పు చేసిన తర్వాత కూడా విన్నవించుకోము. అటువంటి వారిపైన సంస్కారాల బరువు పెరుగుతూనే ఉంటుంది. जब तक संस्कार रहेंगे, अच्छे बुरे, సంస్కారాలు ఉన్నంత వరకు అవి మంచివైనా చెడ్డవైనా జనన మరణ చక్రం తిరుగుతూనే ఉంటుంది. చెడ్డవి అనుభవించడానికి కావచ్చు, మంచివి అనుభవించడానికి కావచ్చు. అనుభవించడానికైతే రావలసి ఉంటుంది. మనం పూర్తిగా సంస్కార రహితులం అయ్యేంత వరకు మోక్షాన్ని ఎంతమాత్రం ఆకాంక్షించలేమని యోగశాస్త్రం చెబుతుంది.